టీజీ24 న్యూస్కి స్వాగతం. అట్టహాసంగా టీజీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నిర్మాణ మహాసభ హాజరైన ఇనగాల వెంకట్రామరెడ్డి. హన్మకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ డీసీసీ కార్యాలయంలో టీజీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నిర్మాణ మహాసభ అట్టహాసంగా మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి టీజీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సూచన మేరకు డీసీసీ కార్యాలయంలో అవకాశం కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హన్మకొండ జిల్లా డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామరెడ్డి విచ్చేసి సభను ఉద్దేశించి మాట్లాడారు. ఈ మహాసభకు తనను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు చేసిన కృషి ఎనలేనిదని ఇనగాల వెంకట్రామరెడ్డి కొనియాడారు. మనమందరం మిత్రపక్షాలమేనని గుర్తు చేస్తూ ఆర్టీసీ సిబ్బందికి ఏ అవసరం వచ్చినా, ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి సంపూర్ణంగా సహకరిస్తారని ఆయన హామీ ఇచ్చారు. మేడారం జాతర సందర్భంగా విధుల్లో ఉన్న ఆర్టీసీ సిబ్బందికి తమ ఇనగాల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా భోజన సౌకర్యం కల్పించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. తాను కూడా కాలేజీ రోజుల్లో ఎస్ఎఫ్ఐ సెక్రటరీగా పనిచేశానని, అందువల్ల తనకు ఉద్యమాల గురించి, కార్మికుల సమస్యల గురించి పూర్తి అవగాహన ఉందని వివరించారు. అందుకే సిద్ధాంతాలకు కట్టుబడి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నానని స్పష్టం చేశారు. బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసేది ఒక కాంగ్రెస్ పార్టీయేనని, సమాజంలో అందరికీ న్యాయం జరగాలన్నా, హక్కులు కాపాడాలన్నా అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఆయన గుర్తు చేశారు. మహిళల స్వావలంబన కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిందని, అలాగే పెట్రోల్ స్టేషన్లు, బస్ స్టేషన్లు, పవర్ స్టేషన్లలో మహిళలకు పెద్దపీట వేస్తూ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, రైతు బంధు వంటి పథకాలతో ప్రభుత్వం ప్రజలను ఆదుకుంటుందని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయాలు, కార్మికులు కష్టపడే తత్వం వల్ల ప్రస్తుతం టీజీఎస్ఆర్టీసీ లాభాలు బాటలో పయనించడం పట్ల ఆయన ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీజీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ముఖ్య రాష్ట్ర నాయకులు ఈదుల వెంకన్న, రీజనల్ సెక్రటరీ శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు, కార్మికులు, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎంప్లాయీస్ యూనియన్ నిర్మాణ సభకు ఆహ్వానించినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే చాలా సంతోషంగా ఉంది. మా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చడానికి మీరు కూడా ఒక కారణం. ఎందుకంటే ఆర్టీసీ వాళ్ళు చాలా వీడియోలు కూడా అప్పుడు చూసేది మేము. కండక్టర్లు, డ్రైవర్లు కూడా ఎక్కిన ప్రయాణికులందరూ కూడా అందరూ కాంగ్రెస్ పార్టీ కొట్టాలి, కాంగ్రెస్ పార్టీ కొట్టాలని చెప్పి చాలా కూడా మీరు సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇకపోతే అన్న చెప్పినట్టు అందరం మిత్రపక్షాలే. సో ఎప్పుడు అందరం కూడా కలిసి ఉండాలి. తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఎక్కడెక్కడ మీకు అవసరం ఉందో చెప్పండి, అక్కడ మీకు ఏ విధంగా సహకరించాలో సహకరిస్తాము. ఎందుకంటే ఇక్కడ నేను మన మేడారం గురించి చెప్తే, ఎందుకంటే నాకు ఎందుకో మా అబ్బాయి నా ఫ్యాన్ అబ్బాయి. సో వచ్చి ఊకే వాళ్ళ ఫాదర్ ఇక్కడ పనిచేస్తారు. సో అన్ని ఆర్టీసీకి ఏం సమస్య ఆయనే బ్రాండ్ అంబాసిడర్ మా దగ్గర. సో అన్నిటికీ ఆయనే పట్టుకొస్తుంటాడు. సో ఇట్లా మేడారం ఇప్పుడు ఇట్లా ప్రాబ్లం ఉంది సార్, ఇట్లా ఫుడ్ కోసం అంటే సరే ప్రాబ్లం, అన్నము పెడితే ఎంతమంది పెడితే అంత మంచి అని చెప్పి నా ఉద్దేశం. కనుక ఎప్పుడు అడిగినా కూడా అన్నం కాడ ఎప్పుడు అనుకోము. ఎందుకంటే భోజనాలు మనం అందరం బతికేదే 4 ముక్కలు తినడానికి. సో పోయేటప్పుడు ఏం తీసుకుపోయేది ఉండదు, అట్లీస్ట్ 4 పేర్లు ఉంటాయి తప్ప వేరేమి ఉండదు. నాకు కూడా బ్యాక్గ్రౌండ్ అంతా ఇదే ఎస్ఎఫ్ఐ నేను కూడా కాలేజీలో. సో ఖమ్మంలో చదువుకుంటప్పుడు ఎస్ఎఫ్ఐని పనిచేసిన, ఎస్ఎఫ్ఐ సెక్రటరీగా, కాలేజ్ సెక్రటరీగా పనిచేసిన. కొద్దిగా ఉద్యమం మాట నాకు కూడా ఉంది. సో పోరాట మాట ఉంది కాబట్టి ఇన్ని రోజులు ఒకటే పార్టీలో అంటే ఒక ఐడియాలజీ, ఏదైనా ఒక ఐడియాలజీ పట్టుకుంటే ఆ ఐడియాలజీ వెంబడి ఉండడానికి అందరం కూడా పనిచేస్తున్నాం. చాలా అవకాశాలు వచ్చినా కూడా ఎవరు పార్టీ మారకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాపాడడం. ఎందుకంటే ఈ దేశంలో ఏమైనా బతికిచ్చింది, ఏమైనా కాపాడిందంటే అది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే స్వాతంత్రం తెచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ, దేశానికి త్యాగం చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ. అధికారం కోసం ఎప్పుడు మనం అమ్ముడు పోలేదు, ఎవరికి కూడా కాంప్రమైజ్ కాలేదు. బడుగు బలిగిన వర్గాలు అందరూ కూడా మంచిగా ఉండాలంటే, అందరికీ సోషల్ జస్టిస్ కావాలంటే, అందరికీ న్యాయం కావాలంటే అది ఓన్లీ కాంగ్రెస్ పార్టీ వల్ల అవుతుంది. ఎందుకంటే ప్రజల్లో కూడా అది యాక్సెప్ట్ అవుతుంది. మీరు చూసి మన 2.5 సంవత్సరాలు మహాలక్ష్మి స్కీమ్ మీరే నడుపుతున్నారు, ఎంత మంచి ఫస్ట్ క్లాస్ నడుపుతున్నారు. ఎంతమంది మహిళలు ఈరోజు చైతన్యవంతులైనరు.
వాళ్ళందరూ వాళ్ళు ప్రయాణిస్తున్నారు, వాళ్ళందరూ వాళ్ళు పోయి మార్కెటింగ్ చేసుకుంటున్నారు, వాళ్ళందరూ వాళ్ళు పోయి పనులు చేసుకొని వస్తున్నారు. సో మీకు మాకు సగం పని తక్కువ చేసాము. సో అదేవిధంగా ఇప్పుడు మహిళా గ్రూపులకు కానీ మహిళా సంఘాలకు కానీ కూడా మా ప్రభుత్వం చాలా ప్రోత్సహిస్తుంది. ఇప్పుడు పోలీస్ స్టేషన్ మన పెట్రోల్ స్టేషన్సే కానీ బస్సులే కానీ సోలార్ పవర్ స్టేషన్సే కానీ వాళ్ళని కూడా కోటీశ్వర్లు చేయాలని చెప్పి మా సీఎం గారి కోరిక. తప్పకుండా అది కూడా నెరవేరుస్తాం. ఇంకా పోతే కూడా ప్రజలకు కావాల్సిన ఇంధనం బిల్లు కూడా చాలా మటుకు దాదాపుగా కాన్స్టిట్యూన్సీకి 3,500 వరకు కూడా అందరి గురించి కూడా జరుగుతుంది. మీకు ఎటువంటి సమస్య ఉన్నా మొన్నటి కూడా మీ సమస్య కూడా 2 రోజుల్లో తీర్చింది కూడా మా ప్రభుత్వమే. సో టీఆర్ఎస్ దాన్ని రెచ్చగొట్టడానికి ఏదో ఒక ఇన్సిడెంట్ నర్సంపేటలో అయితే దానికి బండి సంజయ్ గారు ఒక యూనియన్ మినిస్టర్ లెవెల్ అయ్యి ఒక హోం మంత్రి అయ్యి ఆ చిల్లరగా రోడ్డు మీద వచ్చి పాపం శవంతో రాజకీయాలు చేయడానికి ప్రయత్నం చేసిండు. సో ఇక్కడ కూడా మీరు రెచ్చిపోలేదు, మేము చాలా కూల్గా ఉన్నాము. మాకు తెలుసు ఇంకా మీ బాధ ఏందో మా బాధ అందరూ కూడా బాధనే. ప్రజలకు పనిచేయడానికే ప్రభుత్వాలు ఉంటాయి, ఎవరింటికి ఎవరు తీసుకోకూడదు. వచ్చిన డబ్బు మీకోసమే. మీరు లాభాలు ఉన్నట్టే మాకు చాలా సంతోషము. ఇంకా ప్రభుత్వం మహాలక్ష్మి స్కీమ్ నడిపి మీ ఆర్టీసీని మళ్ళీ మంచి పేజ్ మీద పట్టుకొచ్చినందుకు మీరు అందరూ కూడా ఆర్టీసీని మెచ్చుకుంటారు. మీ కష్టం ఏమి వృధా పోదు. మీకు కావాల్సిన డిమాండ్లు ఏమున్నా, మీకు కావాల్సిన ఫెసిలిటీస్ కూడా ఏం కావాలన్నా కూడా 100% మా ప్రభుత్వం మీకు సమకూరుస్తుంది. ఎంప్లాయీస్ యూనియన్ తరఫున మా రాజేంద్ర రెడ్డి గారికి ఆల్రెడీ మన అధ్యక్షుడు కాబట్టి గౌరవ అధ్యక్షుడు కాబట్టి వారు చెప్పగానే పార్టీ ఆఫీస్ కావాలంటే మా వాళ్ళకి చెప్పి అవి ఎప్పుడు ఏం అవసరం ఉన్నా చెప్పండి, తప్పకుండా మా పార్టీ తరఫున మీకు అలా కూడా చాలా మంచి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్నటువంటి వ్యక్తి, తర్వాత పలుసార్లు ఎమ్మెల్యే కూడా పోటీ చేసినటువంటి వ్యక్తి, తర్వాత అన్ని ఇప్పుడు రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ అంతటా అందరికీ సుపరిచితుడు, తర్వాత అందరికీ ఎంతోమందికి సాయం చేసినటువంటి వ్యక్తి, ఎంతోమందికి పనులు చేసినటువంటి వ్యక్తి. అన్నగారు ఇప్పుడు మనకు ఈ ఆఫీసు కూడా మన మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఇలాగే ఎంప్లాయీస్ యూనియన్ అంటే ఏఐటీసీకి అనుబంధం, సిపిఐ పార్టీకి అనుబంధం. ఇప్పుడు సిపిఐ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షంగా ఉంది, కలిసి పోటీ చేయడం అవసరం. ప్రతి విషయంలో కూడా ముందుకు పోతూ ఉన్నది. మేము ఎప్పుడు కూడా కాంగ్రెస్కు వీరాభిమానులమే, కాంగ్రెస్కు మేమంతా సపోర్ట్ చేసిన వాళ్ళమే. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు 2013, 2014 ఆ సమయంలో ఆర్టీసీ కార్మిక సమస్యలు ఇప్పుడు ఈరోజు ఆర్టీసీ ఈ విధంగా బతికి పట్ట కట్టిందంటే ఆ రోజు తగ్గించి సిటీ సర్వీసులకు 5% తగ్గించి 50% ఉన్నటువంటి ఈ బస్ పాస్ రాయితీలు అన్నిటినీ 100% ఆర్టీసీకి ఇప్పించి తర్వాత 1 సంవత్సరం పాటు ట్యాక్స్ శాలరీ కూడా ప్రకటించి ఆ రోజు ఇంకొక విషయం ముఖ్య విషయం, ఆర్టీసీ చరిత్రలో 2013 సంవత్సరం సువర్ణ అక్షరాలతో లిఖించబడ్డటువంటి సందర్భం. ఎందుకంటే ఆ రోజు 2012 సంవత్సరంలో మన 2005, 2007 ఆ ప్రాంతంలో 2004లో మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు మీద 2001లో మేము 24లో సమ్మె చేసినాం. ఆ ప్రభుత్వం పోవాలి, కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కోరుకున్న దాంట్లో అప్పుడు ఉమ్మడి ఆర్టీసీ కార్మికులు కూడా ప్రధాన పాత్ర పోషించారు. ఆ తర్వాత దానికి రాజశేఖర రెడ్డి గారు మనల్ని గుర్తించి ఒకే జీవో ద్వారా MS1 RT7 జీవో ద్వారా 25,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను ఒకేసారి రెగ్యులర్ చేపించినటువంటి ఘనత కూడా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింది. ఈ రోజు మనం అనుభవిస్తున్న ఇప్పుడు మీరంతా పనిచేసే వాళ్ళంతా అప్పటి వాళ్ళే. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం, 2003 నుంచి 2013 వరకు బెడ్ బిజినెస్ స్కీమ్ మొత్తం రద్దయింది. అంటే కారుణ్య నియామకాలు ఆర్టీసీలో లేకుండా ఆ ప్రభుత్వాలు చేస్తే తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2013లో మనం ఎంప్లాయీస్ గుర్తింపు సంఘంగా వచ్చిన రోజే ఆ రోజు బొత్స సత్యనారాయణ గారు అప్పుడు మనకు రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు. వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడిన క్రమంలో అప్పుడే వెంటనే ఒకే రోజు జీవో నెంబర్ 2 ద్వారా మళ్ళా తిరిగి 10 సంవత్సరాల క్రితం రద్దయిన ఉద్యోగాలను 2013లో తిరిగి ఈరోజు కారుణ్య నియామకాల కింద మీరంతా ఆర్టీసీలో వచ్చిరంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టే. పేరు వీధుల వెంకన్న, ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు వరంగల్ రీజియన్ నిర్మాణ మహాసభ జరుగుతూ ఉంది. ఈ యొక్క నిర్మాణ మహాసభకు 9 డిపోల నుంచి మరి చాలామంది అన్ని డిపోల నుంచి పెద్ద ఎత్తున వచ్చి వందలాది మంది
ఈ మహాసభను విజయవంతం చేయడానికి ఈ సమావేశంలో పాల్గొనడానికి రావడం జరిగింది. ఈరోజు ఈ యొక్క మహాసభ ద్వారా ఈరోజు కార్మిక వర్గానికి మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం. ఈ మహాసభలో కొన్ని తీర్మానాలు కూడా మేము చేయబోతున్నాం. ఈ మహాసభ ద్వారా కార్మికులకు సంబంధించినటువంటి అంశం ప్రధాన డిమాండ్ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయనటువంటి దాని మీద మరి సమ్మెలో ఈ యొక్క అంశాన్ని పెట్టడం జరిగింది. ఈ అంశం కూడా ప్రభుత్వం మరి ముందుకొచ్చి దీన్ని పరిశీలిస్తాము, దీని హామీని మేమంతా పరిష్కరిస్తామని చెప్పేసి కూడా మాకు ఆ రోజు చర్చ సందర్భంగా మరి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు 2 నెలలు గడుస్తూ ఉన్నది. ఈ 2 నెలలు గడిచినప్పటికీ ఈ యొక్క విలీనాలకు సంబంధించి ఏ ఒక్కటి కూడా ముందుకు పోతలేదు. కాబట్టి వెంటనే ప్రభుత్వం ఈ విలీనం మీద ఒక ప్రకటన చేయవలసిందిగా, దీనికి ఒక టైం బాండ్ పెట్టవలసిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.